తన భర్త తనకు కావాలంటూ ఈ సంఘటన కామారెడ్డి జిల్లా నర్ససల్లిపల్లి గ్రామంలో అత్తారింటి ముందు ఓ మహిళ ఆందోళనకు దిగింది. అత్తారింటి ముందు మహిళ చేస్తున్న ధర్నా ఇవాళ్టితో 4వ రోజుకు చేరుకుంది. బిక్కునూరు మండలం పొందుర్తి గ్రామానికి చెందిన రజిత అనే వికలాంగురాలు కామారెడ్డి మండలం నర్సనపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్ రెడ్డిని 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 నెలల అనంతరం తండ్రి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుని జశ్వంత్ రెడ్డి నుంచి తనను వేరు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త జశ్వంత్ రెడ్డికి మరో అమ్మాయితో వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయింది. న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం లేదని చెప్పింది. ఎవరూ స్పందించకపోవడంతో తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగినట్లు రజిత చెప్పింది. అయితే తన భర్త జశ్వంత్ రెడ్డిని తనకు అప్పగించారని కన్నీరు మున్నీరయ్యి విలపిస్తూ ఇంటి ముందు కూర్చుని ఉంది. వాళ్ళ ఆడపడుచు ఏమంటుంది మమ్మల్ని చూసి ఒక్క విషయం కాదు, మేము కూడా మాదిగలమైన భక్తనే కడుతున్నాము, 2 బిడ్డలైనా భక్తనే కడుతున్నారు, ఎవరైనా భక్తనే కడుతున్నాం సార్. మేము ఎవరికైనా అన్యాయం జరిగిన దగ్గరికి తప్పకుండా మేము వెళ్తున్నాం సార్. అది మీకు కూడా తెలుసు. మీకు లంచం ఇచ్చారట,